మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ కూడా ప్రేయర్లో ఉన్నారు. నిన్నటి దినంలో మనము విడుదల పరిచర్య గురించి మనం కొన్ని విషయాలు చూసాము. ఈరోజు కూడా మళ్ళా విడుదల అనేది ఎవరు చేయగలుగుతారు, విడుదల అనేది మరి ఎవరు చేయగలుగుతారు, ఎవరికి అంత అర్హత ఉంది అనేది మనము చూద్దాం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా, వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించులాగున సాయం చేయి. నిరాకడలో మమ్మల్ని సిద్ధపరిచి నీ నామం మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి వాక్యం అందించుచు, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సమస్తను మీకు కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారంటే, సమస్త అధికారము నాకు ఇవ్వబడ్డది, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అన్నారు. పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడ్డది అన్నారు. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, ఆయన 12 మంది శిష్యులను పిలిచి అన్ని దురాత్మల మీద వాళ్ళకి అధికారం ఇచ్చాడంట. దాని తర్వాత అన్ని రోగాల మీద వాళ్ళకి అధికారం ఇచ్చాడంట. తర్వాత ఆ రోగంలో ఉన్న వాళ్ళని బాగా చేయడానికి, తర్వాత దేవుని ఒక రాజ్యము విస్తరణ చేయడానికి వాళ్ళని పంపించిందంట. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఇవే ఉంటాయి. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, విడుదల పరిచర్య ఎవరు చేయగలుగుతారు అంటే, బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి చేయగలుగుతారు. హల్లెలూయా. ఎందుకు బాప్తిజం తీసుకున్న వ్యక్తి పరిచర్య చేయగలుగుతాడు, విడుదల పరిచర్య ఎలా చేయగలుగుతాడు? బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, దేవుని ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనేది మన లోపల వస్తాడు. అంటిల్ అండ్ అన్లెస్ బాప్తిజం తీసుకునేంత వరకు రాడు. ఎన్ని రోజులు చర్చికి పోయినా, ఎన్ని కానుకలు ఇచ్చినా కానీ మనం దేవుని బిడ్డ కాలేము. బాప్తిజం తీసుకుంటేనే, నీటి బాప్తిజం తీసుకుంటేనే మనము దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మనం పిలువబడతామో, దేవునికి ఉన్న అధికారం అంతా కూడా మనకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, ఒక ఎగ్జాంపుల్, నాకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, ఒక 100 కోట్ల ఆస్తి ఉంది, కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఒక పేద ఆమెను పెళ్లి చేసుకున్నాను, ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్న మరుక్షణం ఏమవుతుంది అంటే, నాకున్న ఆస్తి అంతా కూడా ఆమె కూడా భాగం అనేది వస్తుంది. హల్లెలూయా. పెళ్లి చేసుకోకపోతే రాదు. అదే నాకు కొడుకు పుట్టిన అనుకోండి, నా కొడుకు కూడా ఏమవుతుంది అని అంటే, నాకున్న ఆస్తి మీద మొత్తం సర్వ హక్కులు ఆయనకు కూడా వస్తాయి. అట్లనే మనం ఎప్పుడైతే బాప్తిజం అనుభవంలోనికి వస్తామో, దేవునికి ఉన్న అభిషేకము, తర్వాత దేవునికి ఉన్న అధికారము మనకు కూడా వస్తుంది. హల్లెలూయా. అందుకే మనం బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవటం అనేది మామూలు విషయం కాదు, ఏదో నీళ్ళల్లో మునిగే ప్రక్రియ కాదు అది. ఆ బాప్తిజం తీసుకోవటం వల్ల దాదాపుగా 70-75 బెనిఫిట్లు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఒక బెనిఫిట్ ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం పిలువబడతాము. ఒక బెనిఫిట్ ఏంటంటే, సమస్త దురాత్మల చీకటి శక్తుల మీద అధికారం వస్తుంది, సమస్త రోగాల మీద అధికారం వస్తుంది. చనిపోయిన వారిని కూడా మనము లేపచ్చు, మనకు ఆ లెవెల్ విశ్వాసం ఉంటే. అయితే విడుదల పరిచర్య ఎవరు చేయగలుగుతారంటే, ప్రతి విశ్వాసి, దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ఈ విడుదల పరిచర్యను చేయగలుగుతారు.
హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు కూడా మరి శిష్యులను పిలిచి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధ నామంలోనికి అంటే పేరు లోపల వాళ్ళకి బాప్తిజం ఇచ్చుచు అందరినీ నా శిష్యులుగా చేయండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పాడు. ఆ మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే బాప్తిజం తీసుకుంటేనే మనం యేసుప్రభు దేవుడు అని చెప్పి నమ్మినట్టు. బాప్తిజం తీసుకోలేదనుకోండి యేసుప్రభు దేవుడు నమ్మినట్టు కాదు. చాలామంది చెప్తారు మేము కూడా యేసయ్య నమ్ముకున్నాము అంటారు, మేము కూడా చర్చికి వెళ్తున్నాం అంటారు, మేము కూడా కానుక ఇస్తున్నాం అంటారు. ఓకే, నువ్వు నిజంగా నమ్మితే ఏం చేస్తావు? ఆయన వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావు, ఆ వాక్య ప్రకారం జీవిస్తావు. వాక్యం ఏమంటుంది? నీళ్ళల్లో మునుగు అంటుంది, లోకానికి వేరుగా జీవించు అంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాకడ అతి త్వరలో ఉంది. చాలా పీక్ లెవెల్లో దేవుడు రాబోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద వచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. తర్వాత యేసు ప్రభు వారు ఎన్ని రోజులు బ్రతికారు అని అంటే 33.5 సంవత్సరాలు బ్రతికారు. 33 ఇయర్స్ బ్రతికారు అనుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ యేసు ప్రభు రాబోతున్నాడు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం చూస్తే యేసు ప్రభు వారు పుట్టి తర్వాత చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా 2000 సంవత్సరాలు అయింది. ఆ 2000 తర్వాత 33 అంటే ప్రభు 2033 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మనం చూస్తే 2025లో ఉన్నాం. 25కి 33కి అంటే దాదాపుగా 8, 9, 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల లోపల దేవుడు ఎప్పుడైనా రావచ్చు. ఇది జస్ట్ నా అంచనా అన్నమాట. అంటే అంత చాలా దగ్గరగా ఉన్నాము. బైబిల్లో చెప్పిన చాలా విషయాలు కూడా త్వరగా నెరవేర్చబడ్డది. తర్వాత ఏంటి అంటే బైబిల్లో చెప్పిన చాలా విషయాలు 1 గవర్నమెంట్, 1 నేషన్స్, 1 కరెన్సీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ప్రపంచానికి ఒక డిక్టేటర్ రాబోతున్నాడు, నియంత్రణ. అంటే ఆయననే రాజు అన్నమాట. అందరూ ఎన్నుకుంటారు. ఎందుకంటే కరువులు తర్వాత చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో ప్రపంచం అంతా కూడా ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆయననే ప్రపంచాన్ని ఏలుతాడు. ఆయన అంత్యక్రీస్తుగా ఉంటాడు. ఆయన రాకడ వచ్చే టైంలోనే దేవుని బిడ్డలు ఎవరైతే బాప్టిజం తీసుకొని తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుణ్ణి యథార్థంగా జీవించారో వాళ్ళు మాయమైపోతారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఒక ఆకాశంలో తర్వాత భూమి మీద న్యూస్ ఛానల్స్లో అంతా కూడా ఒక పెద్ద న్యూస్ వస్తుంది, చాలామంది క్రిస్టియన్స్ మాయమైపోయారు అని. అది జరగబోతుంది అన్నమాట. అందుకే మనం బాప్తిజం తీసుకొని మనల్ని మనం కాపాడుకోవటం, ప్రార్థనా జీవితం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుడు మనకి విడుదల పరిచర్య చేయడానికి కోరుకుంటున్నాడు. ఈ విడుదల పరిచర్య ఎవరు చేయాలి అని అంటే ఆయన శిష్యులందరూ కూడా చేయాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఎవరైనా చేయొచ్చు. మినిమం అర్హత ఏంటంటే నువ్వు నీటి బాప్తిజం తీసుకొని ఉండాలి. నీటి బాప్తిజం తీసుకోకుండా నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టవు, రోగులను బాగు చేయలేవు, నువ్వు స్వస్థత చేయలేవు, నువ్వు నీ తండ్రి అయిన దేవుని కోసం నువ్వు మాట్లాడలేవు. ఆ అర్హత అనేది రాదన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అది కౌంట్ అవ్వదు అన్నమాట. అసలు దేవుని బిడ్డగానే కౌంట్ అవ్వదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి జరిగింది, ఆమె నా భార్య కాదు. నేను ఆమె తాళి కట్టితే లేకపోతే దేని మీద నా సర్టిఫికెట్ మీద, మ్యారేజ్ సర్టిఫికెట్ మీద, లైసెన్స్ మీద సంతకం పెడితే అప్పుడు నా భార్య అవుతుంది. అట్లనే దేవుని బిడ్డ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం ఒప్పుకొని నీటి బాప్తిజం తీసుకోవాలి. నీళ్ళలో మునగాలన్నమాట. అది తీసుకోకుండా వర్కౌట్ కాదు. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటామో మనకున్న శాపాలు, పాపాలు అన్నీ కూడా పోతాయి. మన జన్మతా చేసిన పాపాలు, మన పూర్వీకులు చేసిన పాపాలు ఇవన్నీ క్షమించబడతాయి. ప్రభు రాకడలో మనం సిద్ధపరచబడతాం. ఆ తర్వాత ప్రభులో జీవించే మనకి ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇంకా చాలా బెనిఫిట్లు ఉంటాయి. అయితే యేసు ప్రభు శిష్యులు విడుదల పరిచర్య చేయొచ్చని ఇక్కడ మనము తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు ఒక దగ్గర 70 మంది శిష్యులను లేపాడు, ఒక దగ్గర 12 మంది శిష్యులను లేపాడు. ఈ 12 మంది శిష్యులు వాళ్ళని ఆయనతో పాటే ఉండేటట్టు వాళ్ళని డిజైన్ చేసుకుంటూ వాళ్ళని తెచ్చుకున్నాడు. ఈ 70 మంది శిష్యుల్ని వేరే దగ్గర పెట్టిండు. వాళ్ళు సేవ చేసిరు, వీళ్ళు సేవ చేసిరు. హల్లెలూయా. అయితే ఈ 12 మంది శిష్యులకి ఏం చేసిండంటే సమస్త దయ్యాల మీద, సమస్త రోగాల మీద అధికారం ఇచ్చిండు.
కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో ప్రతి దయ్యం మీద, ప్రతి రోగం మీద దేవునికి అధికారం ఇచ్చాడు. అందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని అంటే వెంటనే టెన్షన్ పడి బీపీలు పెంచుకొని హాస్పిటల్లో పరిగెత్తడం అవసరం లేదు. హల్లెలూయా. ఫస్ట్ మనం ప్రేయర్ చేయాలి, దేవుడు విడుదలిస్తాడు. అది క్యాన్సరే కావచ్చు, హెచ్ఐవీ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవన్నిటి కూడా దేవుడు బాప్టిజం తీసుకున్న వ్యక్తి వితౌట్ మెడిసిన్స్ కూడా బాగోవచ్చు. నమ్ముట నీ వలన అయితే నమ్ము అని మనం నమ్మాలి. ఒకవేళ అప్పటికి బాడీ రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు. అయితే మనకిచ్చిన అధికారం ఏంటి అంటే దయ్యాన్ని వెలగొట్టడం, రోగులను బాగు చేయటం, దేవుని ఒక రాజ్య సువార్తను ప్రకటించటం, దేవుని ఒక ప్రజలను తయారు చేయటం, దేవుడు పిలిచినప్పుడు వాళ్ళతో పాటు మనం దేవుని రాజ్యంలో వెళ్ళిపోతాం. మన బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నాము అంటే దేవుని రాజ్యంలో వెళ్ళటానికి తీసుకుంటాం. హల్లెలూయా. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మనం నమ్మి మనం బాప్తిజం తీసుకొని మళ్ళీ మనం అన్యుల్లో వెళ్ళిపోయినాం అనుకోండి, అది కౌంట్ కాదనమాట. హల్లెలూయా. నువ్వు నిండుగా నీళ్ళలో మునుగుతున్నావు అంటే ఆయన నమ్మినావు. నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు వినాలి. ఇప్పుడు దేవుని నిజంగా నమ్మినారు అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీలో ఎవరినైనా ఒక వ్యక్తిని నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నా బ్రదర్ అంటారు. ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతున్నావా లేవా తెలుసుకోవాలంటే నిన్ను ఒక కొండ మీదకి తీసుకుపోవాలి. కొండ మీద తీసుకుపోయి మన ఇద్దరం దూకేద్దామని చెప్తా. హల్లెలూయా. నన్ను దూకు అని అంటే నన్ను నిజంగా నువ్వు నమ్మితే నువ్వు నాతో పాటు దూకేస్తావు. నన్ను నమ్మలేదు అనుకో నువ్వు దూకలేవు. చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. చాలామంది యేసుప్రభుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని హల్లెలూయా అమాస పుణ్యంను లెక్క పెడతారు, పంచాంగం చూస్తారు, ఇది మంచి రోజా చెడు రోజా, మంగళవారం బయటికి వెళ్ళావు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు నిజంగా దేవుడిని నమ్మలేవు అని అర్థం. దేవుడిని నమ్మినోడు అవన్నీ పట్టించుకోడు. మంచి రోజు చూడడు, చెడ్డ రోజు చూడడు, క్యాస్ట్ చూడడు, ఏం చూడడు. దేవుని మీద విశ్వాసం పెట్టి వెళ్ళిపోతాడు. బైబిల్ అదే నేర్పిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, ఫోటో మీద కాదు. యేసుప్రభు ఫోటో దేవుడు కాదు. యేసుప్రభు ఫోటో కావచ్చు, యేసుప్రభు సిల్వ కావచ్చు, ఇవి మన ఇంట్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ఫోటోను కూడా ఒక మనిషి తయారు చేశాడు. ఆ ఫోటోలో దిగిన వ్యక్తి కూడా ఒక మనిషి, ఆయన దేవుడు కాదు. మనిషిని మనం ఎట్లా దేవుడు అంటాం? ఇది సత్యం అన్నమాట. అయితే మరి క్రైస్తవ లోకంలో కూడా మరి చాలామంది చర్చెస్లో ఫోటోలు ఉన్నాయి కదా, సిల్వలు ఉన్నాయి కదా అని అంటే అది మతం అన్నమాట. సత్యం వేరు, మతం వేరు. ఇక్కడ నేను మతం గురించి మాట్లాడతలేను, సత్యం గురించి మాట్లాడతాను. సత్యంలో ఫోటో ఉండదు, సత్యంలో ఆచారాలు ఉండవు. సత్యం ఓన్లీ దేని మీద బిలీవ్ చేస్తుంది అంటే దేవుని మీద బిలీవ్ చేస్తుంది. యేసయ్యను నమ్మినాను, నీళ్ళలో మునిగాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, అందరిని ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి, వాక్యప్రకారంగా జీవించాలి, దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. ఇదే క్రైస్తవ జీవితం, అంతకుమించి ఏమీ లేదు. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలి. అయితే అధికారం అంటే ఏంది? అధికారం ఒక విశ్వాసికి బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు అధికారం ఇచ్చిండు అని ఇందాక చెప్పాను. ఆ అధికారం అంటే ఏంది? అధికారం అంటే ఏంటంటే మనకిచ్చిన శక్తిని లీగల్గా మనం ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన అధికారము. లీగల్గా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు లైసెన్స్ లేకుండా బండి నడిపేయద్దు. హల్లెలూయా. లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏంటంటే దొంగతనంతో మనం బండి నడిపినట్టు. గవర్నమెంట్కి తెలిస్తే మన బండిని సీజ్ చేస్తారు, మనకు జైలుకి పంపిస్తారు. ఆ లైసెన్స్ రావటమే అధికారం అన్నమాట. హల్లెలూయా. లీగల్గా ఈయన బండి నడిపేయగలుగుతాడు, అన్నీ హ్యాండిల్ చేయగలుగుతాడు. ఈయనకి ఏ టైంలో ఎక్కడ వెళ్ళాలి, ఎర్ర లైట్ అంటే ఏంది, పచ్చ లైట్ అంటే ఏంది, ఎల్లో కలర్ లైట్ ఏంది, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆగాలి, రోడ్డు మీద కూడా లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలా, రైట్ సైడ్లో వెళ్ళాలా, ఎప్పుడు హారన్ చేయాలి, అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈయనకు ఒక పరీక్ష పెట్టాము, ఆ పరీక్షలో ఈయన నెగ్గాడు, కాబట్టి ఈయనకి మేము అధికారం ఇస్తున్నామని గవర్నమెంట్ ఏం చేస్తే లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. అట్లనే మనం బాప్టిజం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ మనలో అధికారం అనేది ఇష్యూ అవుతుంది అన్నమాట. దురాత్మను వెళ్ళగొట్టడం. హల్లెలూయా. ఇక్కడ అధికారం అంటే ఏంటంటే లీగల్ రైట్. దేవుడు ఇచ్చిన శక్తిని నువ్వు
ఆ ఇన్ఫ్లుయెన్స్ని, ఆ ప్రభావాన్ని నువ్వు ఆజ్ఞాపించవచ్చు. నువ్వు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు యూజ్ చేయొచ్చు అనమాట. అది దాన్ని అధికారం అంటారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం బైబిల్లో మనం చూస్తే చాలా దగ్గర కూడా మనకి అధికారం గురించి మనకి బైబిల్లో మనకు కనబడుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఇప్పుడు దేనికోసం మనకు అధికారం ఇచ్చింది? ఓకే బ్రదర్, మీరు చెప్పారు అధికారం అన్నారు, అధికారం అర్థమైంది. అధికారం దేనికోసం వచ్చింది? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నీకు దేని మీద అధికారం వచ్చింది అనంటే, దురాత్మలు, చీకటి శక్తులను వెళ్ళగొట్టడానికి, వాటిని బయటికి పంపించడానికి, తర్వాత వాటిని బంధించడానికి, వాటిని బయటికి తీసుకురావడానికి ఫస్ట్ నంబర్ 1 నీకు అధికారం వచ్చింది. ఈ దురాత్మలు అనేటివి ఏం చేస్తాయంటే, ఒక మనిషిని డెవలప్ చేయవు. ఒక మనిషిని ఎప్పుడు పేదరికంలోనే మార్చేస్తాడు. ఒక మనిషి ముందలు పోకుండా అయిపోతాడు. ఒక మనిషి అప్పుల పాలైపోతాడు. ఒక మనిషి గొడవల పాలైపోతాడు. ఒక మనిషి తనకు ఇవ్వబడిన ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం చేయలేడు. అంటే ఇప్పుడు ఇంట్లో భర్త, ఒక ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన భర్త అంటారు. భర్త ధర్మం ఉంటుంది, భార్యను చూడటం, పిల్లల్ని చూడటం. ఈ దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే భర్త ధర్మం చేయకుండా చేస్తాయి. అంటే భర్త సరిగ్గా ఇంటికి రాకపోవటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం, ఫ్యామిలీ తప్ప అన్నీ చేయటం. ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళకుండా అన్నీ చేస్తాడు. ఫ్యామిలీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్కే సపోర్ట్ చేస్తాడు. ఫ్యామిలీ కంటే ఎక్కువ బయట వాళ్ళకే నమ్ముతాడు. అసలు ఇంట్లో పట్టించుకోడు. ఇంట్లో ఖర్చు పెట్టాల్సింది కూడా బయటనే ఖర్చు పెట్టేస్తాడు. దాని తర్వాత ఆయనకు నచ్చినట్టు జీవించి ఆయన జీవితాన్ని ముగించుకుంటాడు. హల్లెలూయా. భార్య ఉంది. భార్య ధర్మం ఏంది? భర్త మాటకు లోబడాలి, పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత భర్త యొక్క ఆస్తిని కాపాడాలి, పెంచాలి. కొంతమంది భార్యలు మనం చూస్తే భర్త మాట వినకుండా వాళ్ళు అక్రమ మార్గంలో వెళ్ళిపోతారు. వాళ్ళు డైవర్ట్ అయిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. భర్తను ప్రేమించకుండా వేరే వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక దురాత్మ వల్ల అటాక్ ఉంటుంది అన్నమాట. కొన్ని బంధకాల్లో, కొన్ని వ్యసనాల్లో ఉంటారు. అందుకే దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత, అధికారం ఏంటంటే ఆ దురాత్మను వెళ్ళగొట్టారు. హల్లెలూయా. నెంబర్ 2 ఏంటంటే ఆ దురాత్మను బంధించే అధికారం కూడా ఇచ్చింది. ఫస్ట్ ఏమో ఆ దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం, దాని తర్వాత ఆ దురాత్మను బంధించడం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దురాత్మలు అనేటివి బంధించాలన్నమాట. బైబిల్లో చెప్పింది ఏమంటే, ఒక బలవంతుని బంధిస్తేనే కానీ వాళ్ళ ఇంటిని దోచుకోలేరు అని యేసుప్రభువు చెప్పాడు. మనుషుల కంటే దురాత్మలు, చీకటి శక్తులు అనేవి చాలా శక్తివంతమైనవి. ఒక మనిషిని మనం మార్చాలి, ఒక మనిషిని మంచి మనిషిగా మార్చాలి, ఒక పేదరికంలో ఉన్న వ్యక్తిని డబ్బు ఉన్న వ్యక్తిగా చేయాలి, ఒక అప్పుల పాలైపోయిన వ్యక్తిని అప్పుల నుంచి విడిపించాలి అంటే ఆ అప్పుల పాలు చేపించిన ఆత్మలు ఉంటాయి, చీకటి ఆత్మలు ఉంటాయి, అవి కనబడవు. హల్లెలూయా. అవి పనిచేస్తూ ఉంటాయి. అప్పులు చేపించటం, అప్పులకు డబ్బులు రాకుండా చేయటం, అప్పులు కట్టకుండా ఉండటం, ఇట్లా చాలా రకాలుగా ఈ దురాత్మ శక్తులు అనేటివి మనుషుల్లో పనిచేసి మనుషుల్ని సర్వనాశనం చేసి పీక మీద కత్తిలాగా తెచ్చి, లేకపోతే అతనికున్న ఏమన్నా పొలాలు, ఇల్లు ఉంటే అమ్మేటట్టు చేయటం, మంచిగా ఉన్న వ్యక్తి జీవితంలో పేదరికాన్ని తీసుకురావడం, ఇవన్నీ దురాత్మలు చేస్తాయి. అయితే వాటిని బంధించాలి. బంధించినప్పుడే ఆ మనిషిని ఆ అప్పుల నుంచి, ఆ శ్రమ నుండి, ఆ రోగం నుంచి విడిపించవచ్చు. కొంతమందిని చూస్తే ప్రేమలో ఫెయిల్ అయిపోతారు, లవ్ అంటారు కదా, అందులో ఫెయిల్ అయిపోతారు. లేకపోతే వాళ్ళు అనుకునేది జరగదు. అప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే పెద్ద తాగుబోతలు అయిపోతారు. ఇక తాగాల పని చేయాలా, తాగాల పని చేయాలా, నా జీవితం అట్లయిపోయింది, ఇట్లయిపోయింది, నేను ఇంతే అన్నట్టు చచ్చిపోవాలి. యాక్చువల్గా మనం చూస్తే ఆయన అక్కడ అట్లా అవ్వటానికి కారణం ఒక దురాత్మ. ఆ దురాత్మ ఇంకొక దురాత్మను తీసుకొచ్చింది, తాగుడు అనే ఆత్మ. హల్లెలూయా. ఒక మందు ఉన్నది, ఒక బ్రాంతి మందు, లేకపోతే ఇంకా చాలా రకాల తాగడానికి మందులు ఉంటాయి. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అంత కాస్ట్లీ మందులు తాగినప్పుడు హెల్త్ మంచిగా అవ్వాలి. కానీ తాగుబోతుల హెల్త్ ఏమవుతుంది అంటే డౌన్ అయిపోతుంది, లివర్ ఫెయిల్ అయిపోతుంది, తర్వాత హార్ట్లో ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ కూడా హెమరేజ్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎందుకు అనంటే ఈయన మందు తాగుతలేడు, మందే ఈయనని తాగుతున్నాడు. అందుకే ఆయన జీవితం నాశనం అయిపోతుంది. ఆ మందు దాటిపించేది ఎవరు అంటే ఆత్మ. మన క్రైస్తవ లోకంలో చాలామంది ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని సండే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఈ తాగుడు నుంచి విడిపించబడి గొప్ప సేవకులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. డ్రగ్స్ తీసుకునేటోడు ఉన్నారు. ఎడ్వర్డ్ విలియం కుంటమన్ అనేట ఆయన చిన్నతనంలోనే కాలేజ్ చదివేటప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్టే. ఆ డ్రగ్స్ తీసుకోకపోతే విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. వాళ్ళ ఫ్రెండ్ సురేష్ అనేట ఆయన కోసం ప్రార్థన చేసి ఆయనను విడిపించింది. అప్పుడు ఆయన సేవలో వచ్చేసింది. అది ఆయన సాక్ష్యం అన్నది. అట్లా చాలామంది దాంట్లో నుంచి విడిపించబడ్డారు. ఎందుకు విడిపించబడ్డారు, ఎలా విడిపించబడ్డారంటే ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ అనేది బంధింపబడ్డారు. కాబట్టి మనం విడుదల పరిచర్య అనేది ఎందుకు చేయాలి అని అంటే ప్రజలు చాలామంది శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి మనం ఏం చేయాలంటే ఈ విడుదల పరిచర్య చేయాలి. హల్లెలూయా. తర్వాత మనం మూడో విషయం మనం చూస్తే నాగుపాములను తర్వాత తేళ్ళను మీరు తొక్కెదరు అని అంటున్నారు. హల్లెలూయా. అంటే నాగుపాము అని అంటే ఒక పామును మనం చూసినప్పుడు పాము లోపల బోన్స్ అనేటివి ఉండవు, కానీ పాము లోపల విషం ఉంటుంది. హల్లెలూయా. తర్వాత తేలు మనం చూస్తే 8 కాళ్ళు ఉంటాయి, 8 కళ్ళు ఉంటాయి ఒక తేలుకి. దాని తోకకి ఒక ఆయుధం ఉంటుంది, తోకకు విషం ఉంటుంది. అది కుడితే చాలా ప్రాబ్లం అవుతుంది. హల్లెలూయా. ఇవి ఏంటంటే దుష్టశక్తులు అన్నమాట, చీకటి శక్తులు. అంటే అక్కడ నువ్వు నాగుపాములను తొక్కుతావు, తేళ్లను తొక్కుతావు, వాటి మీద నేను నీకు అధికారం ఇస్తుందంటే ఏదో పాములను చంపే అభిషేకం కాదు, పాముల్ని దొక్కే అధికారం కాదు, అక్కడ తేళ్ళను దొక్కే అధికారం కాదు. పాము విషంతో కూడా చాలా మెడిసిన్స్ అనేటివి తయారవుతాయి. పాములు అనేవి రైతులకు చాలా మంచి చేస్తాయి, ఎలుకల్ని చంపేస్తూ ఉంటాయి. హల్లెలూయా. అక్కడ పాములు అంటే మనకు కనిపించే పాములు కావు, అవి సైతాన్ శక్తుల గురించి సాదృశ్యం అన్నమాట. వీటిని తొక్కటానికి దేవుడు మనకి అధికారం అనేది ఇచ్చింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మంది ఓకే, దేవుని మీద విశ్వాసం పెట్టండి, దేవునికి లోబడండి, దురాత్మను వెళ్ళగొట్టండి, అప్పుడు వాడు పారిపోతారు అనే ఒక మాట కనబడుతుంది. 4వ విషయం ఏంటంటే దురాత్మను పారద్రోలే అభిషేకం ఇచ్చండి, అధికారం ఇచ్చండి. ఫస్ట్ ఏమో దురాత్మను బయటకు తీసే అభిషేకము, తర్వాత దురాత్మను బంధించేది, దాని తర్వాత నాగుపాములను, తర్వాత తేళ్లను అంటే ఆ చీకటి శక్తులను తొక్కటానికి, దాని తర్వాత దురాత్మను పారదొరడానికి కూడా దేవుడు ఏం చేసిండో అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు ఒక దగ్గర సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్లో అందరూ కూడా బైబిల్ చదువుతూ ఉంటే వెంటనే ఒక వ్యక్తి గట్టిగా అరుస్తాడు. అరిచి నువ్వు దేవుని సర్వోన్నతుని దేవుని కుమారుడివి అని అంటారు. అప్పుడు యేసుప్రభు ఏమంటారు, సైతాన వెళ్ళిపో అనగానే సైలెంట్గా ఆయనలో ఉన్న దయ్యం వెళ్ళిపోతుంది. అలాంటి అద్భుతము అంతవరకు ఎప్పుడు కాలేదన్నమాట. కానీ ఎప్పుడైతే దేవుడు అక్కడ వచ్చిండో ఆ దయ్యం అనేది బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవుని ఒక అధికారము, దేవుని ఒక పరిశుద్ధాత్మ శక్తి ఆ తాకిడి మనలో వస్తుందో మన మీద ఉన్న అభిషేకం అవుతుంది. అంటే ఆ సైతాన్ని సెన్స్ చేస్తుంది అన్నమాట. ఆ చీకటి శక్తులు సెన్స్ చేసి అవి ఉండకుండా ఏమైపోతాయంటే పారిపోతాయి. హల్లెలూయా. అందుకే మనం విడుదల చేయాలి. చాలామందికి పెళ్ళిళ్ళు అవుతలేవు, చాలామందికి పిల్లలు పుడతలేరు, చిన్న పిల్లలకు చిన్న వాళ్ళకి అనేక రోగాలు, మనుషులు తల నుంచి అరికాల వరకు రోగాలు, కష్టాలు. హల్లెలూయా. వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారు అని చెప్పి వాళ్ళకి నచ్చినది చేస్తూ ఉన్నారు. మోసం చేసేవాళ్ళు వాళ్ళని మోసం చేస్తున్నారు, అందులోకెళ్ళి బయటపడతానేమో అని చెప్పి ఏది చెప్తే అది చేస్తున్నారు, కానీ విడుదల వస్తలేదు. ఎందుకంటే ఆ దురాత్మలు అనేవి ఉన్నాయి. అయితే దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారం, అభిషేకం ఏంటంటే ఆ దయ్యాలు, ఆ దురాత్మను వెలగొట్టడం. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా దురాత్మను వెలగొట్టచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బాప్తిజం అనుభవంలో ఉంటున్నాం. బాప్తిజం అనుభవం లేకుండా మనం దయ్యాల దురాత్మను వెలగొట్టలేదు. ఒక దగ్గర
అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మనం చదివితే అక్కడ ఉంటుంది. ఒక ఆమె ఉంటుంది, ఆమెకు ఒక దయ్యం పడుతుంది. ఆ దయ్యం పట్టిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే సోది చెప్తూ ఉంటుంది. సోదే అంటే ఏంటి అని అంటే జరిగింది చెప్పటం. సోదే చెప్పేవాళ్ళని మీరు చూడండి, జరిగిందే చెప్తాక జరగబోయేది చెప్పాలి. సైతానికి జరిగిందే తెలుస్తుంటుంది, ఎక్కువ జరగబోయేది తెలియదు. దేవునికే జరగబోయేది తెలుస్తుంది. సోది చెప్పేవాళ్ళు మాంత్రికులు వీళ్ళు ఎలా చెప్తారు బ్రదర్ అంటే వాళ్ళలో ఆ దురాత్మ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. దురాత్మ దగ్గర మనకు సంబంధించిన మొత్తం ఫైల్ ఉంటుంది. నువ్వు ఏ హాస్పిటల్లో పుట్టినావు, నువ్వు ఎవరికి పుట్టినావు, నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, నేను ఎవరు మోసం చేసిండు, నీకు ఏది ఇష్టము ఏది కష్టము, ఏది చూస్తే నువ్వు టెంప్ట్ అయిపోతావు. అసలు మొత్తం నీ లెవెల్లో నీ వీక్నెస్ నీ స్ట్రెంగ్త్ మొత్తం కూడా దురాత్మ దగ్గర పెద్ద పుస్తకమే ఉంటుంది. ఆ దురాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు మొత్తం నీ గురించి మాట్లాడు. నీ పలానా టైంలో యాక్సిడెంట్ అయింది, పలానా వ్యక్తి నేను మోసం చేసిండు, నువ్వు నిన్న రాత్రి చికెన్ కర్రీ తిన్నావు, ఇవన్నీ చెప్తూ ఉంటావు. ఇవన్నీ ఎట్లా అంటే ఒక దురాత్మ వల్ల. అట్లనే ఒక ఆమె ఏం చేసిందంటే ఆమె మీద దురాత్మ ఉంటే ఆమెను కొంతమంది చేరదీశారు. చేరదీసి మా దగ్గర ఒక మాత ఉంది, ఆమె అన్ని విషయాలు చెప్తుంది, మీకు అసలు ఎవరు ఏం చేసింది చెప్తారంటే చాలామంది ప్రజలు వచ్చేటోళ్ళు, దానికి కొంచెం ఒక ఫీజు పెట్టేటోళ్ళు. ఆ ఫీజు తీసుకొని వాళ్ళంతా కూడా చెప్పేటోళ్ళు. వాళ్ళు ఏం చేసి ఈమెను పోషించుకొని ఆ బిజినెస్ అట్లా కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. పౌలు భక్తులు ఆ ఏరియాలో వెళ్తూ ఉన్నారు. ఆమె పౌలు భక్తుని చూసి రోజు ఈయన దేవుని సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అని గట్టిగా అరిసి చెప్తూ ఉంది. అక్కడ వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతూ ఉంది. ఇక ఇది చూడలేక ఈయన ఏమన్నా అంటే సైతాన్ని వేస్తున్నామో బయటికి రా అన్నారు. ఈయన అనంగా ఆమెలో ఉన్న దయ్యము బయటికి వచ్చి వెళ్ళిపోయింది. ఆమె సోది చెప్పటం మానేసింది. అప్పటి నుంచి సోది చెప్పటం రాలే. ఇది బైబిల్లో జరిగిందన్నమాట. ఒకవేళ ఆమె లోపల నిజంగా దేవుని ఆత్మ ఉంటే సైతాన్ని వెళ్ళిపో అంటే అది వెళ్ళకూడదు. మరి అది దయ్యం కాబట్టి వెళ్ళిపోయింది. ఆయన ఎలా గద్దించిండు, ఎలా తెలుసుకున్నాడు? ఆయన బాప్తిజం అనుభవంలో ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు కాబట్టి, ఆయనకు దేవుడు అధికారం ఇచ్చిండు కాబట్టి ఆ అధికారాన్ని యూజ్ చేసిండు. ఆయన లీగల్గా దాన్ని యూజ్ చేసినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది. హల్లెలూయా. సోదే చెప్పే వాళ్ళ దగ్గర, మాంత్రికుల దగ్గర, తాయెత్తు కట్టించుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనం పోకూడదు. మీరు ఎప్పుడైనా గమనించండి, మీ జీవితంలో ఒక్కసారైనా సోదే చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే తాయెత్తు కట్టించుకునే దగ్గర వెళ్ళండి. నెక్స్ట్ టైం మీ జీవితం పతనం అయిపోతుంది. మీరు ఎంత అయితే హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ అనేది ఎగిరిపోతుంది. మాంత్రికులు చెప్పింది విన్నా, సోదే చెప్పేవాళ్ళు విన్నా, లేకపోతే చిలుక జ్యోతిష్యము చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడైనా వినండి, చాలా పోగొట్టుకుంటారు. మీరు ఏముండదు, అవ్వబోతుంది పోగొట్టు. హల్లెలూయా. అక్కడ పోవటం వల్ల మనం కన్సల్ట్ చేయటం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ దయ్యాలు దురాత్మ శక్తులు అనేవి వస్తాయి. ఈ పంచాంగం చూడటము, జ్యోతిష్యం చెప్పుకోవటం అది అస్సలు చేయకూడదు. ఒక దురాత్మకు నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినట్టు అన్నమాట. హల్లెలూయా. సర్వనాశనం అయిపోతాం మనం. అందుకే పౌలు భక్తుడు ఈమె చాలామంది నాశనం చేస్తున్నారు నాయనా అని చెప్పి ఆ దయ్యం బయటికి రాని అక్కడ ఆ దయ్యం బయటికి వచ్చి వెళ్ళిపోయారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా చాలా చోట్లలో మనం చూస్తే ఒక ఆయనకి కుంటివాడు ఉన్నాడు, లేకపోతే గుడ్డివాడు ఉన్నాడంటే గుడ్డి దయ్యం బయటికి రాదు. ఆ దయ్యం బయటికి వెళ్ళిపోగానే వెంటనే ఆమె కళ్ళు మంచిగా కనబడుతుంది. ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో చాలామందిలో నేను ప్రార్థన చేస్తాను. ఈయనకు ఒక దర్శనం వచ్చింది. దర్శనంలో ఒక ఆమె ఒక 3 సంవత్సరాల అబ్బాయిని ఎత్తుకొని ఉంది. ఆయన చూసిండు, ఒక లేడీ ఉంది దర్శనంలో 3 సంవత్సరాల అబ్బాయిని ఎత్తుకొని ఉన్నాడు. అప్పుడు ఏమైంది అని అంటే ఆయన చూసిండు ఎవరు ఆ లేడీ అని చెప్పి చూస్తే అక్కడ ఒక 3 సంవత్సరాల ఒక అబ్బాయి ఉన్నాడు. సరే అని చెప్పి ప్రేయర్ చేసి సైతాన్ని వేస్తున్నామలో వేసి గద్దించింది. ఆ దురాత్మ అనేది వెళ్ళిపోయింది. ఆ దురాత్మ వెళ్ళిపోగానే మీరు నమ్మకపోండి, ఆ 3 సంవత్సరాల అబ్బాయి నడవటం మొదలుపెట్టింది. పుట్టినప్పటి నుంచి ఆయనకు నడతలేదు. హల్లెలూయా. కొన్ని దురాత్మ శక్తులు, చీకటి శక్తులు ఉంటాయి, అది పుట్టినప్పుడు ఆవరిస్తాయి, వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది.
బైబిల్లో కూడా మనం చూస్తే ఒక ఆయనకు ఫిట్స్ వస్తుంటాయి, పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది స్టోరీ. వాటర్ చూస్తే వాటర్ కూడా ఫిట్స్ వచ్చి పడిపోతాడు, మీ మంట చూస్తే మంట కూడా ఫిట్స్ వచ్చి పడిపోతాడు. అలాంటి వ్యక్తి యేసుప్రభు చూసి దాన్ని గద్దించగానే ఆ ఫిట్స్, ఆ దయ్యం బయటకు వచ్చి వెళ్ళిపోతాడు. వెంటనే ఏమవుతుంది అంటే దేవుని ప్రియమైన వాళ్ళ ఆ ఫిట్స్ రోగం తగ్గిపోతుంది. అంటే ప్రతి రోగం వెనుకాల, ప్రతి సమస్య వెనుక దురాత్మలు అనేవి ఉన్నాయి. హల్లెలూయా. డిలే స్పిరిట్స్ అంటారు. డిలే స్పిరిట్స్ అంటే ఏంటంటే ప్రతి పనిని డిలే చేస్తుంది. మ్యారేజ్ని డిలే చేయటం, మనం ఒక పని కోసం పోతే ఊరికే డిలే అవుతుంటుంది, అక్కడికి పోబుద్ది కాదు. ఇవంతా కూడా దురాత్మ నేచర్. ఒక వ్యక్తి ఊరికే చచ్చిపో అని చెప్పి ఆలోచన వస్తుంది. సూసైడ్ స్పిరిట్స్ ఉంటాయి, అంటే ఊరికే సూసైడ్ చేసుకోవాలని ఆశ ఉంటుంది. ఆశ పుట్టి చచ్చిపో, ఎవరి కోసం బతుకుతున్నావు, నీకు వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఎప్పుడు నీ బతికింతే, నువ్వు ఇంత మంచిగా ఉంటే కూడా, ఇంత యథార్థంగా ఉంటే కూడా నీకు ఏం జరిగింది, నీ దేవుడు నీకు ఏం చేసిండు, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఇవి ఆలోచనలుగా దురాత్మ నీ గురించి చెప్తుంటుంది. ఎందుకు అట్లా చెప్తుంది అంటే నీ గురించి, నీ భవిష్యత్తు వాటికి కొన్ని తెలిసి ఉంటాయి. నువ్వు ఇంకా కొన్ని రోజులు నిలబడితే వాటి రాజ్యం కూలిపోతుందని, నీ అంతటా నువ్వే చచ్చిపోవాలని చెప్పి సైతాన్ ఏం చేస్తా అంటే చచ్చిపోయే ప్రేరేపణ తీసుకొస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను ఒకరోజు ఒక ఏరియాకి ప్రేయర్కి వెళ్ళిన, నాకు తెలియదు ఆ ఏరియా, వెళ్ళాలనిపించి ప్రేయర్ చేయడానికి బాగా ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయినా. నేను అక్కడ నాకు ఎవ్వరు తెలియదు. మామూలుగా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు బాబు అంటే నేను ఇట్లా ప్రేయర్ చేస్తాను, ఏమైనా ప్రాబ్లమ్స్తో ఉంటే చెప్పండి నేను ప్రేయర్ చేస్తాను. ఒక ఇంటికి తీసుకుపోయారు. నాకు ఈయన ఎవరో సమస్యల కోసం ప్రేయర్ చేస్తాడు అంట అని చెప్పి ఒక 10 మంది జమ అయ్యారు. అక్కడ ఒక సిస్టర్ కూడా వచ్చింది. ఆమె కరీంనగర్ నుంచి వచ్చింది, వాళ్ళ చుట్టాలు బంధువుల కోసం ఎవరింటికి వచ్చింది. కొద్దిసేపు దేవుడి కోసం చెప్పి అందరికీ తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయడం మొదలుపెట్టింది. తల మీద చేయబెట్టక దన్నాన్ని పడిపోయింది. పడిపోయి ఒక 5-10 నిమిషాలు లేవలేదు. నాకు భయమైంది, ఈమె ఎందుకురా పడిపోయింది, అది కొత్త ప్లేసు, నా గురించి ఏం తెలియదు, వాళ్ళ గురించి నాకు తెలియదు. మళ్ళీ వాటర్ తీసుకొని ప్రేయర్ చేసి ముఖం మీద కొడితే లేచి బ్రదర్ ఒక 100 కిలోల బరువు పోయినట్టు అనిపించింది. అప్పుడు అడిగిన, అసలు మీరేంది, అసలు మీరు ఎందుకు వచ్చారు అంటే, ఏమో నాకు ఇంట్లో అంత బేచైన్ అవుతుంది, అస్సలు బాగుంటలేదు, చచ్చిపోవాలనిపించింది, బస్సులో కూర్చుంటే కూడా చచ్చిపో అన్న వాయిస్ వినిపిస్తుంది, మీరు ప్రేయర్ చేసారు, ఇప్పుడు ఆ వాయిస్ వినిపిస్తుంది, చాలా బాగుంది. మళ్ళీ నేను ఆమెకు నంబర్ ఇచ్చేసిన, సాయంత్రం ఇంటికి వచ్చేసినాను. సాయంత్రం 8 గంటలకు కూడా ఫోన్ చేసాను, చాలా తేలికగా ఉంది, మంచి నిద్ర వస్తుంది, మంచిగా అయిపోయినా. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి, ఆమెలో నా దురాత్మ వెళ్ళిపోయింది. ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి దేవుడు నన్ను అక్కడ పంపించింది. ఒకవేళ నేను వెళ్ళకపోతే ఆమె దేంట్లో దూకి చచ్చిపోతుంది. చాలామంది యాక్సిడెంట్లు అనేవి ఉంటాయి. యాక్సిడెంట్లు ఊరికేనే కావు. వాడు ఎప్పటి నుంచో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉంటాడు, దానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ క్రియేట్ చేసేది దయ్యాలు, దయ్యాలు. భార్యాభర్తలు సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు. అటు భార్య ఏడవాల, ఇటు భర్త ఏడవాల, మధ్యలో పిల్లలు ఏడవాల, ఫ్యామిలీస్ ఏడవాల, అంతా సర్వనాశనం అయిపోవాలి. డైవర్స్, విడాకులు అయిపోవటం, దాని వెనకాల ఆత్మ ఉంది, ఒక ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇట్లా చాలా సైతాన్ శక్తులు ఉంటాయి. మనం ఇప్పుడు విడుదల పరిచర్య అనే సిరీస్లో ఉన్నాం కాబట్టి వీటి గురించి నేను మధ్యాహ్నము తర్వాత సాయంత్రం పంచుకుంటూ ఉంటాను. మీకు అది ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఈరోజు మన వాక్యం ఏం వింటున్నాము అంటే, ఎవరు విడుదల చేయగలుగుతారు అంటే, బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి విడుదల చేయగలుగుతారు. ఎందుకు విడుదల చేయాలి అని అంటే చెప్పినాను. ఎలా విడుదల చేయాలి, దేని మీద మనకు అధికారం ఉన్నదంటే కూడా నేను చెప్పినాను. కాబట్టి ఈ అధికారాన్ని మనం ఏం చేయాలంటే వాడాలి. మీరు ఎక్కడైనా చూడండి, సైతాన యేసునామములో బంధిస్తున్నా అని చెప్పి ఎవరు చెప్పాడు. ఏ చర్చోడు చెప్పాడు, ఏ పాస్టర్ చెప్పాడు, నేనే చెప్తాను. ఎందుకంటే నాకు పక్కాగా తెలిసి ఏంటంటే ప్రతి విషయంలో, ప్రతి యాక్షన్లో సైతాన్ పనిచేస్తాడు. మీరు ప్రేయర్ చేసారు కదా, మాకు మంచిగా అయింది, మీరు మా ఇంటికి వచ్చారు, మాకు మంచిగా అయిందని అంటారు. మీ ఇంట్లో దురాత్మ ఉంది, ప్రేయర్ చేస్తే వెళ్ళిపోయింది, అప్పుడు మీకు మంచిగా అయిపోతుంది. ఆ దురాత్మ ఉన్నంత వరకు మనకు మైండ్ పనిచేయదు, ఏం చేయాలో అర్థం కాదు. నా జీవితం ఇంతే, నేను ఎవరి కోసం బ్రతకాలి,
ఇంట్లోనే ఉంటుందేమో, ఎక్కడ పోయినా కానీ రిజల్ట్ రాదు, ఎక్కడ పోయినా కానీ ఫెయిల్యూర్, దురాత్మలు వేస్తుంది, అది పగబడుతుంది. హల్లెలూయా. అయితే ఆ సైతానికి మనం ప్రేయర్ చేసి అది వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి ఏమవుతాడు, ఫ్రీ అయిపోతాడు. ఇది బైబిల్లో ఉన్న సత్యాలు ఇవి, నేను కొత్తగా చెప్పటం ఏం కాదు. కాబట్టి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు సైతాన్ని వేస్తున్నాం వాళ్ళు వెళ్ళిపోవాలి, సైతాన్ని వేస్తున్నాం వాళ్ళు బంధిస్తున్నాం అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఒక యేసు ప్రభు తప్ప అన్ని దేవుళ్ళు దేవతలు చనిపోయారు, తిరిగి లేవలే. ఒక యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు. దాని తర్వాత సైతానికి యేసు ప్రభు అంటే భయం అవుతుంది, యేసు నామం అన్నా భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది అని అంటే ఆ నామంకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే విడుదల చేసే నామం. నిన్నటి దినమున మనం చూసినాం, యెహోవా విడుదల చేస్తాడని ఉన్నది. విడుదల ఇచ్చే నామం అన్నమాట. యెహోవా దేవుడు పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మనం చూస్తే దురాత్మలు అనేటివి దేవుని బిడ్డల వల్ల వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రజలందరూ భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నీకు ఆల్రెడీ అధికారం అనేది ఇచ్చాడు. నువ్వు అధికారాన్ని యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి, దేంట్లో యూజ్ చేయాలి, ఒక దురాత్మ అనేది ఎలా ఒక మనిషిని ఆవరిస్తుంది, ఒక దురాత్మను వెళ్ళగొట్టాలంటే ఎలాంటి ప్రేయర్స్ చేయాలి, ఒక విడుదల పరిచర్య చేసే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఆయన ఎలా తన జీవితాన్ని కట్టుకోవాలి, ఆయన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రభు చిత్తం అయితే సాయంత్రం మనం చూద్దాం. అలాగే ఈరోజు పాఠం ఏంటి అని అంటే అధికారం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని వాడాలి. కాబట్టి బాప్తిజం తీసుకోవడం అంటే అది చాలా గొప్ప ధన్యత అన్నమాట. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే ఒక అన్నిటికన్నా గొప్ప వాక్యం ఉంది, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అలాగే నువ్వు యేసయ్య లోపల ఉంటే, నువ్వు బాప్తిజం అనుభవం ఉంటే నీ మీద శిక్ష అనేది రాదు, శాపం శిక్ష అనేది రాదు, టార్చర్ అనేది రాదు, లేదంటే వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, మనం దురాత్మను వెళ్ళగొట్టాలన్నా, లేకపోతే మనము ఉన్న ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి బయటపడాలన్నా ఖచ్చితంగా నువ్వు బాప్తిజం అనుభవంలోకి రావాలి. మన దగ్గర ఆమె మాధవక్క ఉంటుంది, ఆమె పార్లర్ పని చేస్తుంది. నెలకి మొత్తం 20,000 సంపాదించడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆమె 20,000 జమ చేయడం చాలా కష్టమవుతుంది. ఆమె మొత్తం హిందూ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. వాళ్ళ 4 ఫాదర్స్ పూర్వీకులు ఎవరు బాప్తిజం తీసుకోవాలి, ఎవరు యేసయ్యని నమ్ముకోవాలి. ఆమె కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ప్రేయర్ వల్ల అందరికీ బయటపడ్డది. నేను ఆమెకు చెప్పిన బ్యాప్టిజం గురించి చెప్పినప్పుడు ఆమె సరే అని చెప్పి వాళ్ళ ఆయనకు తెలియదు. వాళ్ళ ఆయనకు చెప్తే అసలు వద్దంటాడు. డిసెంబర్ 22 2023 రోజు మా ఇంట్లోనే బ్లూ కలర్ది డ్రమ్ ఉంటే అందులో బాప్తిజం ఇచ్చేసినాం. ఆ బాప్తిజం ఇయ్యంగానే ఫేస్ చేంజ్ అయిపోయింది, ఫేస్లో మొత్తం కళ వచ్చింది. తర్వాత జనవరి నుంచి ఆమె బిజినెస్ డెవలప్మెంట్ 50,000, 60,000, 70,000 వరకు రావటం మొదలైంది. మెల్లమెల్లగా ఆమె జీవితం అంతా మా విపరీతమైన అహంకారం, విపరీతమైన చికాకు ఉంటున్నాను, అదంతా తగ్గిపోయింది. అందరినీ ప్రేమించడం, అన్నీ అర్థం చేసుకోవటం, ప్రేయర్లో ఉండటం. తర్వాత దేవుడు ఆమె పట్ల ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసిండంటే చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. హల్లెలూయా. ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు బ్రదర్, ఉంటే దేవుని కోసం ఉంటా, చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అనే విశ్వాసంలో వచ్చింది. ఎప్పుడంటే ఆమె బాప్తిజం తీసుకున్నాం, ఆమె మీద ఉన్న ఆ ప్రభావం అంతా తగ్గిపోయింది. వాళ్ళ భర్తకి ఇప్పుడు కూడా తెలియదు బాప్తిజం తీసుకున్నాడు, పిల్లలకు కూడా తెలియదు. ఆయన చర్చికి పోనీ తీయడు, యేసుప్రభు అంటే కొడతాడు, తిడతాడు, పట్టించుకోడు, చాలా ఘోరం. ఈయన లేనప్పుడు ఆమె ప్రేయర్ చేసుకుంటుంది. ఈయన లేనప్పుడు ఏం చేస్తా అంటే ఉపవాసం ఉంటుంది. నేనే అప్పుడప్పుడు వెళ్ళి ఎక్కడన్నా కలిసి ఆమెకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి వస్తాను, లేకపోతే ఎప్పుడన్నా మన ఇంటికి వస్తాను. హల్లెలూయా. మొత్తానికి ఒక ఆత్మను నేను రక్షించినాను. నేను చెప్పింది విన్నది, ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. తర్వాత దేవుడు ఆమెకు పరలోకపు దర్శనాలు చూపించింది. రీసెంట్గా ఒక నెలనో 2 నెలలు ఆ పరలోకం పోయి చూసి వచ్చింది. హల్లెలూయా.
అంటే ఇలాంటి అనుభవాలు అనేది ఎప్పుడు జరుగుతాయంటే మనం బాప్తిజం తీసుకున్నప్పుడు జరుగుతాయి. బైబిల్లో ఏముందంటే మీరు ఫస్ట్ దేవుని దగ్గరకు రండి, దేవుడు మీ దగ్గరకు వస్తారు అంటారు. చాలామంది ఏం చేస్తారు అంటే అన్నీ తెలిసి కూడా దేవుణ్ణి ఇష్టపడటానికి కొంచెం ఆలోచిస్తారు. మన జీవితం ఇంకా 100 సంవత్సరాలు అట్లనే ఉంటుంది. సైతాన్ కూడా ఏం చేస్తుంది అంటే నీకు తీసుకొని ఇయ్యదు, అది అస్సలు ఒప్పుకోదు. ఆ అక్కగారు ఆ రోజు బాప్తిజం తీసుకొని కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడే మంచి కస్టమర్ దొరికింది, 5,000 10,000 పార్లర్ చేస్తారా అని. నేను చెప్పిన సైతాన్ అట్లనే చేస్తాను, నువ్వు రా అంటే అది వదులుకొని వచ్చేసింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అని చెప్పి యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. బైబిల్లో ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు ఇల్లు ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ప్రాణమే పోతుంది ఒక క్షణంలో. అప్పుడు ఏంటి? ఈ ప్రాణం పోయినా కానీ పరలోకానికి వెళ్ళాలి. అక్కడ ఎప్పుడు జీవించే లోకం అన్నమాట. ఇది తాత్కాలికం. ప్రభువారు వచ్చి 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసి మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం కాల్చేస్తారు. అవన్నీ కూడా ఎగిరిపోతుంది, ఏముండదు. అయితే ఆత్మ ప్రపంచంలోనే పర్మనెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఆత్మకి చావు ఉంటుంది. కాబట్టి ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆత్మలో పాపం ఉన్నది. ఈ పాపం పోతేనే పరలోక రాజ్యం పోతుంది. ఈ పాపం పోవాలి అంటే పాపం చేయని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నామంలో నీళ్ళలో మునగాలి. ఆయన నా కోసం చనిపోయిందని మనం నమ్మాలి. ఎందుకంటే మన ప్రపంచంలో చూస్తే ఎన్నో దేవుళ్ళు దేవతలు ఎంతోమంది ఉన్నారు. ఏ దేవుడు కూడా ఏ దేవత కూడా పాపం కోసం చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోవాలంటే వాళ్ళ జీవిత చరిత్రలో కూడా పాపమే ఉన్నది. ఒక యేసయ్య జీవిత చరిత్రలో యేసయ్యలోనే పాపం లేదు. ఆయన దేవుడు కాబట్టి చనిపోయి తిరిగి లేచాడు. దేవుడు అనే వారికి మరణం అనేది ఉండదు. మరణము ఉండదు, పుట్టుక ఉండదు, తల్లిదండ్రులు ఉండరు. హల్లెలూయా. దేవుని ఎవడు నాశనం చేయలేడు, ఎవడు పుట్టించలేడు. దేవునికి అమ్మ నాన్న కూడా ఉండరు. యెహోవా దేవుడు భూమి మీద రావాలి కాబట్టి, మనిషి అవతారం ఎత్తుకోవాలి కాబట్టి, కన్యక అనే మరియమ్మ అన్నట్టు ఆమె కన్యక, ఆమె గర్భంలో దూరి ఒక శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చింది. ఆయన చనిపోయింది. ఆయన ఎందుకు చనిపోయిందంటే మన పాప విమోచన కొరకు చనిపోయింది. ఆయనని సమాధిలో పెట్టారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఆ సమాధిని జయించి లేచాడు. ఎందుకు జయించిందంటే దేవునికి మరణం అనేది లేదు. ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు, తన బిడ్డల్ని కలుసుకోబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం విని మనం బాప్తిజం అనుభవంలోనికి వస్తే మనం ఈ విడుదల పరిచయం చేయడానికి మనం అర్హులం అవుతాం. దేవుడు అడుగుతాడు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నా కోసం నువ్వేం చేసినావు అని అడుగుతాడు. లే ప్రభా, నీకోసం మస్తు డబ్బులు ఇచ్చినా నేను అంటాడు. ఆ డబ్బులు నేనే ఇచ్చినా కదా అంటాడు. హల్లెలూయా. నీకోసం బంగారం ఇచ్చిన ప్రభా అని అనొచ్చు మనం. ఆ బంగారం నేనే కదా నీకు ఇచ్చింది అంటాడు. హల్లెలూయా. తన ఆశ ఏంది అంటే చాలామంది లోకంలో నాశనం అవుతుంది, వాళ్ళని రక్షించాలి. ఆ రక్షించే బాధ్యత ఎవరిది అంటే మనదే అన్నమాట. ఆ దేవుని యొక్క ప్రేమ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే ఆ దేవుని కోసం తెగించుకొని భారం కలిగి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ బాప్తిజం తీసుకున్న వ్యక్తికి దేవుడు అధికారం ఇస్తున్నాడు ఈ విడుదల పరిచర్య చేయడానికి. లోకంలో ఎక్కడైనా చూడండి, అందరు వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, అదే ఉన్నది. కానీ దేవుని బిడ్డల కోసం ఆలోచిస్తారు. ఎంతోమంది పేదరికంలో ఉంటున్నారు. ఎంతోమంది అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు చచ్చిపోతున్నామో తెలియక చచ్చిపోయి నరకానికే పోతున్నారు. మళ్ళీ వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యవ్వనస్తులను మనం చూస్తే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి వాళ్ళు చచ్చిపోయి తల్లిదండ్రులకి పుట్టాడు దుఃఖాన్ని పుట్టిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల ముందర పిల్లలు చచ్చిపోద్దు, అసలు ఆ బాధ వర్ణనాతీతం. ఇది ఎప్పుడూ ఆ బాధను వర్ణించలేమన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు బాగాలేకపోతే నాకు చూస్తాడు, నా సమాధి చేస్తాడు, నా మంచి చెడ్డ చూస్తాడు, నా ఆలోచన ముందుకు తీసుకోపో, ఎన్నో ఆశలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఉత్తిగానే బతకాలా చచ్చిపోవాలన్నట్టు చచ్చిపోయి చాలా భయంకరం. మాటలు వినకపోవటం, ఇష్టానుసారంగా ఉండటం, ఇవంతా కూడా దురాత్మ లీడ్ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తులను. కాబట్టి అలాంటి వ్యక్తులను మరి ఎవరు విడుదల చేస్తారు? ఎంతోమంది ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు, కానీ వాళ్ళకున్న రోగం తగ్గుతలేదు. ఒక పక్క నుంచి ట్యాబ్లెట్లు తింటున్నారు, ఒక పక్క నుంచి సర్జరీలు అవుతున్నాయి, ఒక పక్క చేయాల్సినవన్నీ చేస్తున్నారు, ఆస్తులు అమ్ముకుంటారు, కానీ స్వస్థత వస్తుంది.
హల్లెలూయా. ఎంతోమంది వక్రమైన మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఎవరు ఏది చెప్తే అది వింటున్నారు, కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ వస్తుంది. మీరు ఒకసారి నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ఎంతమంది ఉన్నారు వాళ్ళ సమస్యలు మీరు వింటారు, వీళ్ళకంటే నేనే బాగున్నా అంటారు. హల్లెలూయా. మరి ఎవరు విడుదల చేస్తారు? ఎవరు నిజమైన దేవుడిని చూపిస్తారు? దేవుడు ఉన్నాడు అని, నిజమైన దేవుడు నీకున్న ప్రతి సమస్యకి ఆయన అధికారం ఇస్తాడు అని ఎవరు చెప్పగలుగుతారు? హల్లెలూయా. మనమే చెప్పాలి, ఎందుకంటే మనకు విడుదల ఇచ్చాను. మనం అర్థం చేసుకున్నాం, మన పట్ల కార్యాలయాన్ని ఆయన గురించి మనమే ప్రచారణ చేయాలి. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ జీవితం నాశనం అవ్వదు. దేవుడు నీకంటూ ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీకున్న సమస్త బంధకాల నుంచి దేవుడు నీకు విడిపోయి నీకు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. దేవుని కోసం ఏదో ఒకటి చేసి చచ్చిపోవాలి. ఎలాగైనా అందరం చచ్చిపోతాం. దేవుని కోసం ఏదైనా చేయాలి. దేవుని కోసం ఏదైనా చేయటం అంటే బంగారమో డబ్బులు ఇవ్వటమో కాదు, అది ఇవ్వడానికి ఇస్తాం. నీ విలువైన సమయం ఇవ్వటం, ఒక కొత్త జీవితం నువ్వు జీవించటం, దేవుని ఒక పవర్ లోకానికి చూపించటం. హల్లెలూయా. నువ్వు ఏ దేవుడిని అయితే నమ్మినో ఆ దేవుని పవర్ నువ్వు చూపించాలి. అప్పుడే నువ్వు నిజమైన భక్తుడివి. నువ్వు నమ్మిన దేవుని ఒక పవర్ నువ్వు చూపించకపోతే నువ్వేం భక్తుడివి? నువ్వు ఏం నేర్చుకున్నావు దేవుని? కాబట్టి అలాంటి శక్తివంతమైన పరిచయ చేయటానికి దేవుడు మనల్ని ఏం చేసిందంటే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళగా మనకు అధికారం ఇచ్చాడు. ఫస్ట్ ఏమో విడుదల పరిచయ గురించి చూసాం. ఈరోజు విడుదల ఎవరు చేయగలుగుతారో చూసాం. సాయంత్రం టైము దయ్యాల శాస్త్రం చూద్దాం. దయ్యాల శాస్త్రం అంటే ఏంటంటే, అసలు దయ్యము అసలు ఉందా నిజంగా? చాలామంది దయ్యాలు ఉన్నాయని నమ్మరు కదా. ఈవెన్ క్రిస్టియన్స్ పాస్టర్సే నమ్మరు. మరి ఉన్నాయా లేదా? పాత నిబంధనలో కూడా దయ్యం ఉందా లేదా? కొత్త నిబంధన ఉందా లేదా? దయ్యం ఎలా పుట్టింది? అసలు దయ్యపు యొక్క లక్షణాలు ఏంటి? చాలాసార్లు చెప్పినా నేను, కానీ నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాటి యొక్క నేచర్ ఏంటి, వాటి క్యారెక్టర్ ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, అవి ఎలా ఆపరేట్ అవుతాయి, ఒక మనిషి లోపల ఒక దురాత్మ అనేది ఎలా వస్తుంది, తర్వాత అనేక మంది ఎలా బంధకాలతో ఉన్నారు, ఇవన్నీ కూడా మనము వాక్యం నేర్చుకుందాం. చాలా పెద్ద సబ్జెక్టు, చాలా చెప్పేది ఉంటుంది. సాయంత్రం ప్రేయర్ ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. అంటే వాక్యం బాగా అర్థమైతేనే దేవుని హయ్యర్ లెవెల్లో మనం వెళ్ళగలుగుతాం. వాక్యం మనకు అర్థం కాక చెప్పేటోడు సరిగా లేకపోతే అర్థం కాదు. ఇంట్రెస్ట్ రాదన్నాడు, మజా రాదు. ఏదో బతుకుతున్నాము, ఏదో చర్చికి వెళ్తున్నాము అన్నట్టే ఉంటుంది. కానీ వన్స్ మన గురించి మనకు అర్థమైనప్పుడు మనం ఎలా సెట్ అవ్వాలి, ఎలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలో ఇక ఆటోమేటిక్ మనం వెళ్ళిపోతాం అన్నమాట. అట్లా వెళ్ళకుండానే సైతాన్ పనిచేస్తాడు. ఇప్పుడు నేను చెప్పే ఈ సబ్జెక్ట్స్, ఈ వాక్యము ఎక్కడ కూడా మీకు బోధించాలి. ఏ బైబిల్ కాలేజీలో కూడా చెప్పాలి. దేవుడే మనకు నేర్పిస్తున్నాడు. ఆయన మన ద్వారా గొప్ప పరిచయం చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్గా వినండి, నోట్స్ రాసుకోండి. ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ చదివి మళ్ళీ అందులో కూడా మీరు రాసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు. సాయంత్రం సర్వీస్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. చూద్దాం, ఒక ప్రభు చిత్తం అయితే సాయంత్రం చెప్తాను. మంచిది, దేవుడి ఈ మాట కరెక్ట్ 5 o'clockకి అందరూ కూడా వచ్చేయండి. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభు, ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని, ఒక విశ్వాస యొక్క అధికారాన్ని మీరు బోధించినారు. దాని ప్రకారం జీవించలాగున మీ బిడ్డలను మీరు ప్రేరేపించి ఈ వాక్యం మీరు కంటే ఫలించలాగున మీరు సహాయం చేయమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సామర్థ్యం ముఖ్యంగా మీకు సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.